హలో లీడర్స్, ఎలా ఉన్నారు? నేను కాటా వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను దేని గురించి చెప్తున్నాను అంటే, ఒక లీడర్గా టీంని నేను ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా నేను దాన్ని పెంచుకోవాలి అని క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. ముందుగా టీం అంటే ఏంది, లీడర్ అంటే ఏంది, వీటి గురించి మాట్లాడతాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. అండ్ అదేవిధంగా మీరు లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఒక ఎనర్జీ, ఒక జోస్, ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే నేను చేసిన వీడియో వీరికి నచ్చింది కాబట్టి లైక్ చేసిందని ఒక ఆనందం వస్తుంది. కాబట్టి నా ఆనందం కోసం ఖచ్చితంగా మీరు ఒక లైక్ అయితే వేసుకోండి. ఎవరైనా చూడండి, టీం ఎవరికైనా పెరగాలనే ఉంటుంది. టీం పెరగాలంటే ఎవరిపైన డిపెండ్ అయి ఉన్నదంటే ఒక లీడర్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఒక లీడర్ వల్లనే టీం అనేది పెరుగుతుంది. ఒక లీడర్ వల్లనే టీం అనేది పెరిగిన టీం కూడా పడిపోతుంది. సో ఇది ఓన్లీ కేవలం ఒక లీడర్ దగ్గరనే ఉంటుంది. సో లీడర్ అంటే ఏంటి? ముందుగా లీడర్ అంటే ఏందో తెలుసుకుందాం. లీడర్ అంటేనే లీడ్ చేసేవాడిని లీడర్ అంటారు. ఏ సంస్థలో ఉన్నా, ఎక్కడ ఉన్నా లీడ్ చేయాలి అంటే ఒక నెట్వర్క్ని నడిపించాలి, ముందుండి నడిపించాలి. తనే అన్నీ అనుకొని అందరికీ నేర్పిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళాలి. అట్లా ఉండాలి. ఒక లీడర్ అంటే ఒక ఎనర్జీ, ఒక లీడర్ అంటే ఒక జోస్, ఒక లీడర్ అంటే ఒక నమ్మకం, ఒక లీడర్ అంటేనే ఒక డెవలప్మెంట్ అవుతుంది ఆ టీం. అట్లా కనపడాలి ఆ లీడర్ అంటే. ఖచ్చితంగా లీడర్ని బట్టి ఆ టీం అనేది పెరుగుతుంది. కాబట్టి లీడర్ అనేటోడే మెయిన్. సో ఇక్కడ మీకు టీము ఎందుకు అంటే, మీరు ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలని, ఎక్కువ ప్రమోషన్ తీసుకోవాలని, మీకంటే ఒక ప్రత్యేకత ఉండాలంటే ఖచ్చితంగా మీకు టీం అనేది ఉండాలి. ఆ టీంని పెద్దగా చేసుకొని వెళ్ళాలి, చాలా పెద్దగా ఉండాలి. అప్పుడే కదా మీకంటే ఒక వాల్యూ అనేది ఉంటుంది. మరి ఎలా సాధ్యమవుతుంది? అది లీడర్తో ఎలా సాధ్యమవుతుంది? ఒక చిన్న టీంని పట్టుకొని పెద్ద నెట్వర్క్గా తయారు చేయాలంటే మరి ఎట్లా సాధ్యమవుతుంది అంటే, కింది స్థాయి నుంచే ఆ టీంని అనేది పెద్దగా చేయాలి. ఉదాహరణ చెప్తున్నా, ఫార్మర్ ఉన్నాడు, రైతు. ఫస్ట్ టైం ఆయన టార్గెట్ ఏమింది? వ్యవసాయం చేసేటప్పుడు ఏదన్నా పంట పొలం వేస్తారు కదా, అది చిన్నగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే అది ఫలితం ఇచ్చేంత వరకు తను ఏ విధంగా పనిచేస్తాడో ఒక్కసారి గమనించండి. స్టార్టింగ్ నుంచి దానికోసం చాలా స్ట్రగుల్ చేస్తాడు, కష్టపడతాడు, విత్తనాలు చల్లుతాడు, అవునా కదా? ఆ తర్వాత దానికి కావాల్సిన మందు పెడతాడు. ఆ తర్వాత వాటికి కావాల్సిన నీళ్లు కావాలంటే నీళ్లు చూపిస్తూ అంటాడు. సో ప్రతిదీ కూడా అందులో ఏమన్నా చెడు మొక్కలు వస్తే చెడు మొక్కలు తీసేస్తా అంటాడు, అవునా కదా? ఇలా చేస్తూ ఆ పంటను చాలా జాగ్రత్త చూసుకుంటూ ఉంటాడు. అంటే ఆ పంటకు ఏమైతే కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ అంటాడు. అది సక్సెస్. అంటే ఆ పంట చేతికి అందేంత వరకు కూడా తన పనిని మర్చిపోడు. తను ఏం చేయాలనుకున్నాడో అది చేసుకుంటూనే ఉంటాడు. కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు, అవునా కాదా? సో అదే గుర్తు చేస్తున్నా నేను. ఒక బిల్డింగ్ నిర్మాణం అవ్వాలంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలి. అంటే పై స్థాయి గొప్పగా కనపడాలంటే కింది స్థాయి ఎట్లా ఉండాలి? బేస్మెంట్ లెవెల్, కింద పునాది లెవెల్ ఎంత గట్టిగా చేయాలి, అది ఎంత జాగ్రత్తగా చేస్తేనే అది పైకి వెళ్ళేంత వరకు కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. మీరు చేసే బిజినెస్లో మీ టీం కింది స్థాయి నుంచే మంచిగా పట్టుకొని ముందుకు వెళ్ళాలి. వారికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వారికి కావాల్సిన ప్లానింగ్ ఇవ్వాలి, వారికి కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వాలి, వారికి కంపెనీ గురించి చెప్పాలి, వారికి అసలు రిజెక్షన్స్ గురించి చెప్పాలి. ప్రతిదీ కూడా వారికి కావాల్సిందన్నీ చెప్పాలి. లాస్ట్ కూడా వారికి ఎనీ టైం మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి. ఎనీ టైం నేనున్నాను మీకు అంటూ ఒక ధైర్యం కల్పించాలి. అలా మీరు ఎంత ధైర్యం ఇస్తారు, వారంతా బాగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తారు. సో ఒక లీడర్గా వారికి ఏమి కావాలో అది ఇస్తూనే ఉండాలి. మీ దగ్గర అంత నాలెడ్జ్ లేకుంటే ఏం చేయాలి? మీతో పాటు పనిచేసే వాళ్ళు ఇంకా వేరే లీడర్స్ ఉంటారు కదా, వారిని తీసుకొని వచ్చి మీ టీంలో మీటింగ్స్ ఇప్పియాలి, వారికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇప్పియాలి, ప్రతిదీ. ఎందుకంటే వారికి కావాల్సింది ఏంది? నాలెడ్జ్ కదా. ఆ నాలెడ్జ్ ఇచ్చిందనుకో వాళ్ళు చాలా బాగా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ అంటారు. ఇప్పుడు నాలెడ్జ్ ఇస్తేనే కదా వాళ్ళు ధైర్యంగా పని చేస్తారు, నమ్మకంగా పని చేస్తారు. ఒకవేళ నాలెడ్జే లేదు వారికి, ఎలా పని చేస్తారు? చెయ్యరు కదా. బైక్ ఎలా నడపాలో తెలియదు, బైక్ని ఎట్లా ధైర్యంగా నడిపిస్తారు? వెళ్ళి కింద పడిపోరా? అదే ఇక్కడ చేయాలి. వారికి ఏ విధంగా పని చేయాలి, బిజినెస్లో ఎట్లా పని చేస్తే సక్సెస్ వస్తుంది, రిజెక్షన్స్ ఎట్లా ఫేస్ చేయాలి, బిజినెస్ అంటే ఏంది, మార్కెటింగ్ ఎట్లా చేస్తారు, మార్కెటింగ్ టిప్స్ ఎట్లా ఉంటాయి, బిజినెస్ ఐడియాస్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ నేర్పిస్తేనే కదా ఫ్రెండ్స్ వాళ్ళు నేర్చుకుంటారు. ఖచ్చితంగా ఇవి మీరు చెయ్యండి. అండ్ ఒక లీడర్గా ఇవన్నీ చేయండి. మీ టీం
ఆటోమేటిక్ మెల్లమెల్లగా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయాలంటే చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. బట్ ఒక్క వీడియోలో నేను అన్నీ చెప్పలేను. బట్ ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ అనేటి బిజినెస్ రిలేటెడ్ వీడియో చాలా అంటే చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ అలాగే మీరు ఏ సంస్థలో అయితే పని చేస్తున్నారు కదా, ఆ సంస్థలో మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ కాటా వెంకటేష్.